ఆదివాసీలు తమ హక్కుల కోసం మన్యం బంద్ నిర్వహిస్తుంటే ఒకరోజు ముందుగానే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురంలో నిర్వహించడం దుర్మార్గమన్నారు సీతంపేట గిరిజనులు. సుప్రీంకోర్టులో నాన్ ట్రైబల్స్ దాఖలు చేసిన కేసుల పేరుతో 170 చట్టాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శ్రీకాకుళం గిరిజన పోరాటాల చరిత్ర గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో పాడేరు పర్యటన సందర్భంగా చంద్రబాబు గిరిజన హక్కులు జీవో 3తో పాటు 170 చట్టం పరిరక్షణపై ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఓట్ల కోసం ఎన్నికలకు ముందు గిరిజనులకు తప్పుడు వాగ్దానాలిచ్చి మోసం చేశారని అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న గిరిజనుల ఉద్యమాన్ని అణచివేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడంపై మండిపడ్డారు. 170 యాక్ట్ జీవో నంబర్ 3 గిరిజనులకు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్న అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగంతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. గిరిజనులు తమ హక్కుల కోసం పిలుపునిచ్చిన బంద్ యథావిధిగా కొనసాగుతుంది. ఈ బంద్కు వివిధ వర్గాల ప్రజలు అలాగే వర్తకులు వ్యాపారుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ప్రస్తుతం మనం అరకు నియోజకవర్గంలో బంద్ పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీసులు ఇక్కడ ఏమైనా ఆంక్షలు పెట్టారా, ఎందుకు ఈ బంద్ను నిర్వహిస్తున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈరోజు బంద్ ఏ విధంగా జరుగుతుంది? కొన్ని చోట్ల పోలీసులు ఆంక్షలు పెట్టి బంద్ను విఫలం చేయాలనే కుట్రలు కూడా చేశారు. అలాంటి పరిస్థితి అరకులో ఉందా? ఏం జరుగుతుంది సార్ మొత్తం మీద? అయితే ఇక్కడ బంద్ అనేటటువంటి విఫలం చేయాలనేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందండి, లేదనడానికి లేదు. ఎందుకంటే ఆదివాసులు వారి యొక్క హక్కుల కోసం మాత్రమే ఈరోజు పోరాటాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ 170 అనేటటువంటి యాక్ట్ ఇక్కడ ఉంది, కానీ యాక్ట్ని ఈరోజు పూర్తి స్థాయిలో అధికారులు మరి న్యాయం చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఎల్టీఆర్ కేసులు పెట్టినా సరే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే ఈరోజు మరి ఇక్కడ 5th షెడ్యూల్ ఏరియాలో ఉండేటటువంటి ప్రాంతాల్లో ఆదివాసులకు మాత్రమే భూములు కొనుగోలు కానీ లేదా అమ్మకాలు కానీ జరగాలి, వాళ్ళ మధ్యనే జరగాలి. గిరిజనేతరుల మధ్య జరగడానికి కూడా లేదు. ఇది ఒక రకంగా ప్రభుత్వం కూడా ఇక్కడ ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ కింద భావించేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాంటిది వాళ్ళు ఏంటంటే వీరికి ఉండేటటువంటి చట్టాలని కూడా ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్నటువంటిది ప్రధానంగా అధికారులు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 100% కావాలని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుచేత మాకు గతంలో ఉండినటువంటి జీవోలు ఏ రకంగా అయితే ఉందో ఇప్పుడు ఉండేదంతా కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఈ 5th షెడ్యూల్ ఏరియాలో ఉండేదంతా ఆదివాసులు మాత్రమే ఉంటున్నారు ఎక్కువ మంది. మరి అలాంటప్పుడు ఇక్కడ జనాభా ప్రాతిపదికన మేమేమో రిజర్వేషన్లు ఇస్తామన్నాము. అలాగేంటంటే ఉన్నటువంటి ఈ జీవోలనేమో తీసేయడం అనేటటువంటిది పరమ దుర్మార్గమైనటువంటి ఆలోచన అని చెప్పేసి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి పర్మనెంట్గా ఉండేటటువంటి ఈ గిరిజనులకు కూడా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ దాపురించి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గత ఎలక్షన్లో వచ్చి మరి ఆ రోజు ఈ జనాలకందరికీ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ ఏంటంటే ఆయన మాటలకి మాత్రం ఏజెన్సీ ప్రాంతవాసులు నమ్మినటువంటి దాఖలాలు అయితే లేవు. అది మరి ఈ ప్రాంతవాసులకి ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ లేదనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క హామీలు అయితేనేమి వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారంగాను ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీకి పూర్తి నమ్మకంతో ఇక్కడ ప్రజలు ఉండడం అనేటటువంటిది గర్వించదగ్గ విషయం. ఆ రకంగానే ఇక్కడ 2 నియోజకవర్గాలు పాడేరు అరకు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ గెలవడం అనేటువంటి జరిగింది. అయితే వీళ్ళు ఏంటి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వాడు ఎన్ని జిమ్మికులు చేసినా సరే వాడు ఎప్పుడూ అబద్ధాలు ఆడేటటువంటి నైజమే తప్ప అది ఆచరించినటువంటి ఈ పరిస్థితి లేదు అని చెప్పేసి మరి మేమైతే భావిస్తూ ఉన్నాము. ఆ రకంగానే ఈరోజు మరి 100% మేము అవలంబిస్తాము, మేము ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఈ రోజుకు మీరు అన్నట్టు 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇక్కడ దాని మీద ఎటువంటి పురోగతి అనేటటువంటి లేకపోవడం నిజంగా మా దౌర్భాగ్యం అనే భావిస్తూ ఉన్నాను. తమ హక్కుల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగిందంటే అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కుమారుడు హయాంలోనే జరిగిందని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, అరకు నుంచి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.